Hi friends, welcome to Technology 3D from Sairam 3D Engineering Services. I am Satya. ఈరోజు మీకు నేను ఒక కోన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది నేర్పుదాం అనుకుంటున్నాను. సో కోన్ డెవలప్మెంట్ గురించి నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ డైమెన్షన్స్ చూద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకున్న డైమెన్షన్ లీనియర్ DLI 90 డయా వచ్చిందండి. సో కోన్ అనేది మనకి సర్కిల్లో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాం. ఫ్రంట్ వ్యూలోనే మనకి అది వన్ లైన్ కింద కనిపిస్తుంది, 190 degrees. అండ్ దీని హైట్, కోన్ హైట్ చూద్దాం. కోన్ హైట్ ఈజ్ 100 ఇచ్చాను. కోన్ హైట్ ఈజ్ 100. సో దీంతో మనం కోన్ డెవలప్మెంట్ని ఎలా చేద్దాం అనేది ఆటో క్యాడ్ యూజ్ చేసి మనం ఏ విధంగా సింప్లిఫైగా మనం ఏ విధంగా క్యాడ్ డెవలప్ చేద్దాం అనేది, ఒక సర్ఫేస్ డెవలప్ చేయాలి కదా కోన్కి, దాన్ని మనం క్రియేట్ చేసుకుందాం. సో మనకి ఇప్పుడు ఇస్తాను. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ స్లాంట్ హైట్ ఎంత ఉందేనో కావాలి. DAL డైమెన్షన్ అలైన్డ్. ఓకే, DAL తీసుకొని స్లాంట్ హైట్ చూస్తున్నాం. సో దట్ ఈస్ 110. అంటే 110తో మనకి స్లాంట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను కోన్ ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆర్క్ తీసుకోండి. ఇక్కడ ఏముంటుంది, స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఆర్క్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ క్లిక్ చేసుకున్నాం. తర్వాత స్పెసిఫై ద సెకండ్ పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ కాదు, నేను సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్పెసిఫై ద సెకండ్ పాయింట్ ఉంటుంది. నేను సెంటర్ తీసుకుంటున్నాను. సెంటర్. ఓకే, సెంటర్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెంటర్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ కాదు, నాకు లెంగ్త్ కావాలి. లెంగ్త్తో నేను తీసుకుంటాను. సమ్ లెంగ్త్ కావాలి నాకు, ఎల్తోని నేను ఒక కార్డ్ అనేది నేను గీసుకుంటున్నాను. అది సమ్ ఒక 200 అంతా తీసుకుంటున్నాం. ఓకే అండి. సో చూడండి, ఇప్పుడు DAR డైమెన్షన్ ఆర్క్ ఎంత వచ్చింది, 252 వచ్చింది. ఓకే, 252 వచ్చింది. మనకి ఇప్పుడు యాక్చువల్గా కావాల్సింది ఎంత అనేది, లెంగ్త్ ఎంత కావాలంటే మనకి ఈ డయామీటర్ని ప్లేస్ చేసుకొని ఒక మనకి కావాల్సింది ఉంటుంది. డయా ఎంతండి, 90 ఇంటూ 3.1428. చుట్టుకొలత ఎంతండి, πd కాబట్టి π ఈజ్ ఈక్వల్ టు 3.140 అండ్ డి డయామీటర్ ఎంత, 90. సో 90 ఇంటూ 3.1428 ఈజ్ ఈక్వల్ టు 282.85. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, DAR ఆర్క్ ఎంత వచ్చి తీసుకున్నాను మనం, 252 వచ్చింది. సో మైనస్ 252 ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఇంకా మనకు ఉంది 30.85 కావాలి. సో 30.85 నేను అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని ఇంకెంత మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఈ కార్డ్ ఇంక్రీజ్ చేయడానికి 30.85 మనం ఎంఎంని మనం ఇంక్రీజ్ చేయాలి. మనకి 30.85 కావాలి. సో 30.85 నేను తీసుకుంటున్నాను. దీనికి కమాండ్ LEN, లెంగ్త్ అండ్ కమాండ్. లెంగ్త్ అండ్ ఇక్కడ ఏముంటుంది చూడండి, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. అక్కడ మనం డెల్టా అనేది తీసుకోవాలి, DE. ఓకే, డెల్టా తీసుకున్న తర్వాత ఎంటర్ ద డెల్టా లెంగ్త్ అంటుంది. సో మనం ఇప్పుడు యాంగిల్లో ఉంది, యాంగిల్ కాకుండా మనం డెల్టా లెంగ్త్లో కావాలి మనకి. సో 30 పాయింట్ మనం ఎంత అనుకున్నామంటే 30.85 ఇచ్చి సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తే 30.85 ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇక్కడ పట్టుకుంటే మళ్ళీ 30.85, మళ్ళీ ఇక్కడ పట్టుకుంటే ఆ విధంగా మనకి ఇంక్రీజ్ అవుతుంటుంది. సో మనకు కావాల్సింది 30.85. సో ఓకే, ఇది 250 తీసేస్తాను. చూడండి, DAR డార్క్ 283.85 మనకి ఎంత కావాల్సింది, అంతే కదండి, 283. సో మనకి 3.1428 ఇంటూ 90 డయా అంటే πd ఈజ్ ఈక్వల్ ఎంత, 282.85 అంటే 283 వచ్చింది కదండి. సింపుల్. దీన్ని ఇక్కడ మనం లెంగ్త్ అయిపోయింది. కాపీ పక్క తీసుకొస్తున్నా, రొటేట్ చేద్దాం. ఒక లైన్ తీసుకుంటున్నాను, స్ట్రైట్ లైన్, లెంగ్త్ లైన్, రొటేట్ ఆర్, మళ్ళీ రిఫరెన్స్ ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకుందాం. సెంటర్ పాయింట్ అది అనమాట. సో మనకు షీట్ అనేది ఈ విధంగా మనకి వస్తుంది. చూడండి, DAR డైమెన్షన్ లీనియర్. మనకి ఇది షీట్ డెవలప్ చేయడానికి ఈ విధంగా షీట్ అనేది మనం తీసుకుంటే హైట్ ఆల్టర్నేట్గా డయా వస్తుంది కదా, 110
110తో తీసుకుంటే అంటే ఇది 110 కదండి, ఈ 110 ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ విధంగా ఈ డైమెన్షన్తో మనం తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద కోన్. అండ్ మనం ఇప్పుడు ఫ్రస్టమ్ తీసుకుందాం. ఫ్రస్టమ్ కదంటే ఇప్పుడు అది 100 కదా, నేను ఒక 50 దగ్గర ఇంకోటి చేస్తున్నా, 60 తీసుకున్నా. 60 అంటే ఒక హైట్ 60తో అక్కడ మనకి కోన్ని డివైడ్ చేస్తాం. ఓకే, డైమెన్షన్ లీనియర్ 60తో మనం డైమెన్షన్తో తీసుకుంటే ఇది యాక్చువల్గా ఫుల్ లెంగ్త్ కోన్ వచ్చింది. ఇప్పుడు మనకి హాఫ్ కోనే కావాలి. దిస్ ఇస్ ద ఫ్రస్టమ్ అంటారు, డైమెన్షన్ లీనియర్. దీనిలో ఎంత ఉంటుంది మనం చూద్దాం. 36 అంటండి. మనకి ఎంత కావాలనేది ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. సర్కిల్ తీసుకోండి, పట్టుకోండి, క్లిక్, అయిపోయింది. లైన్ తీసుకుంటున్నాం, రొటేట్, ఆర్ఓ కమాండ్ ఆర్, రిఫరెన్స్ ఆర్ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ నుంచి ఇన్స్టెంట్. సో దిస్ ఇస్ ద మనకు కావాల్సిన ఫ్రస్టమ్ యొక్క డెవలప్మెంట్. చూడండి, డిఏఎల్ ఇది ఎంత వచ్చిందో చూడండి. డిఏఎల్ 66తో మనకు ఫుల్ లెంగ్త్ 282తో ఇక్కడ మనకి డిఏఆర్ 113 ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. మనకు కావాల్సింది ఎంతండి, ఇది డయా 36 కదా, 36 డయా కాబట్టి. సో చూస్తాం చూడండి, 36 ఇంటూ 3.1428 ఎంతండి, 113.14. ఇక్కడ ఎంత సరిపోయింది కదా, 113. సో దిస్ ఈస్ ద ఫ్రస్టమ్ అండ్ కోన్ డెవలప్మెంట్. మీకు తెలుగులో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ అగైన్. థ్యాంక్ యూ.